వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ గారు ఉన్నారు. నమస్తే రమ గారు. నమస్తే జయ. సో ఎలాంటి పచ్చళ్ళు బాగుంటాయంటారు? అందులో కారపొళ్ళు కూడా కొన్ని రెసిపీస్ మనం చెప్తే చేసుకోవటానికి వీలుగా సింపుల్ ఈజీ 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోయి ఏంటంటే నువ్వుల పొడి ఒకటి, నువ్వులు వేయించుకోవటం, తెల్ల నువ్వులు తెచ్చుకుని నువ్వు పప్పు ఉన్నా కూడా ఓకే, నల్లవి కాకుండా తెల్ల నువ్వులు లేదా నువ్వు పప్పు, దాన్ని ఒట్టి మూకుడులో వేయించాలి. ఆయిల్ సీడే కదా, కొంచెం జిడ్డు వచ్చేస్తుంది. ఈ నువ్వులు వేగాక ఏం చేయాలంటే ఒక 4-6 మిరపకాయలు, అంటే మనం తీసుకున్న నువ్వులకి సరిపడా, అందులో చింతపండు వేయం, చింతపండు ఉండదు కాబట్టి ఎక్కువ కారం వేసుకోకర్లా. ఎండు మిరపకాయలు ఒక 5-6 ఒట్టి మూకుడులో వేయించుకోవాలి. నువ్వులు దించేయటం, ఇవి వేయించుకోవటం, ఇవి అవి కలిపి గ్రైండ్ చేసేసుకోవటమే. కొంచెం అంత ఉప్పు వేసుకుంటే సరిపడా ఉప్పు, నువ్వుల పొడి రెడీ. ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అన్నంలో వేడన్నంలో వేసుకుని తినడానికి బాగుంటుంది. అయితే దీంతో ఇంత అన్నం వెళ్ళదు, కొంచెం అన్నం తినడానికి ఒక రుచి. నువ్వులు శరీరానికి చాలా మంచిది, చాలా మంచిది. ఈ విటమిన్ అని అదని ఇదని బోల్డ్ అని చెప్తారు. ఆయిల్ సీడ్స్ శరీరానికి మంచిది. ఒక పొడి తినే అలవాటు ఉంటే గారెల్లోకి నువ్వుల పొడి వేసుకుంటాం, గారెల్లోకి అద్దుకుని తినచ్చు, కమ్మగా ఉంటుంది. అన్నంలో వేసుకుని తినచ్చు. శీతాకాలం వర్షాకాలం కనుక తింటే మనకి ఆయిల్ అందుతుంది, శక్తి, దానివల్ల వేడి, ఒంట్లో శరీరానికి వేడి వస్తుంది కదా. నువ్వుల పొడి సింపుల్ పొడి ఒకటి. ఫ్లాక్ సీడ్స్ తోటి కూడా పొడి చేసుకోవచ్చు ఇలాగే. ఇవి ఏంటంటే 10 రోజులు ఉండడానికి అంత చేసుకోకూడదు, కొంచెమే చేసుకోవాలి. 2 రోజులు నూనె వాసన వస్తాయి, నిలవ ఉంటే బాగుండదు. ఇవాళ రేపు అంతే. ఎక్కువ రోజులు వేసుకున్నా అతివేడి చేసేస్తుంది, తినకూడదు. రెండో పొడి ఏంటంటే ఫ్లాక్ సీడ్స్. ఇప్పుడు బాగా విరివిగా వాడుకుంటున్నాం కదా, ఫ్లాక్ సీడ్స్ని దోరగా వేపుకోవాలి. ఆయిల్ ఒక చుక్క, నేతి చుక్క వేయచ్చు, వేయకపోయినా పర్వాలేదు. అది కూడా దాంతోపాటు ఏంటంటే జీలకర్ర, ఎండుమిర్చి. ఫ్లాక్ సీడ్స్ వేయించేటప్పుడే ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసామనుకోండి, వేగిపోతాయి కదా, 2 టపటపటపమంటాయి. మొత్తం అంతా గింజంతా ఈవెన్గా వేగి. ఇవి కూడా ఎక్కువ చేయకూడదు, కొంచెమే చేసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ పౌడర్లు చేసి పెట్టుకునేటప్పుడు కూడా కొద్ది కొద్దిగానే చేసుకోవాలి, నూనె వాసన వస్తుంది. ఇది దించి పక్కన పెట్టుకుని ఒక 5-6 ఎండుమిర్చిని కూడా కొద్దిగా ఒట్టి మూకుడులో వేగనిచ్చి ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకుని చేసుకోండి, గొట్టొస్తుంది ఇల్లంతా. పిల్లలు ఉంటే, పసిపిల్లలు ఉంటే దగ్గుతూ ఉంటారు పాపం. ఇవి అవి కలిపి గ్రైండ్ చేసేసి అది కూడా అన్నంలో, వేడన్నంలో వేసుకుని తినచ్చు. ఇప్పుడు ఇవి తినేటప్పుడు పిల్లలు డ్రైగా ఉండి తినలేకపోతే చారన్నంతో పాటు తినచ్చు దీన్ని. ఇది అన్నం కలిపి అందులో కొంచెం చారు పోస్తే లూజ్గా ఉంటుంది, రుచి బాగుంటుంది. పులుపు కూడా కలుస్తుంది కదా ఈ కమ్మటి వస్తువుకి. నువ్వులు హెల్దీయే, ఫ్లాక్ సీడ్స్ హెల్దీయే. ఇప్పుడు మనం తిన్నా కూడా కొంచెం పొడి పొడిగా గొంతు పట్టేసినట్లు అనిపిస్తుంది. కొంతమంది తినగలుగుతారు, ఆశగా ఇష్టపడతారు పొడిగా తినడానికి. పొడిగా తినగలిగే వాళ్ళు నెయ్యి వేసుకుని పొడిగా తింటాం, పొడిగా తినలేని వాళ్ళు చారు పోసుకోవటం. మామూలు రసం, టమాటా రసం వేసుకుని తిన్నా కూడా బాగుంటుంది. వేసుకోవచ్చు, పప్పు నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ తినచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. వీటికి ఏంటంటే ఒక నేతి చుక్కేసి ఆల్రెడీ ఆయిల్ సీడ్సే కాబట్టి ఎక్కువ నూనె అక్కర్లేదు. అవునండి. పొడిగా తినగలిగే అవకాశం, అలవాటు ఉన్న వాళ్ళ పద్ధతి ఇది. ఈ 2 సింపుల్ ఈజీ. వీటితో పాటు అంటే ఇవి హెల్దీ థింగ్స్. కరివేపాకు అవి కారపొడులు చేసుకుంటాం మనం. కరివేపాకు కారపొడికి చాలా సింపుల్,